మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో ఎవ్రీవన్, సుమన్ టీవీ ఆస్ట్రేలియాకి స్వాగతం. నేను మీ సిరిచందన. ఇవాళ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. ఆస్ట్రేలియాకి వద్దామనుకుంటున్న వాళ్ళతో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఆస్ట్రేలియాకి కొత్తగా వచ్చిన విద్యార్థులు కానీ లేదా ఉద్యోగం చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ మొదటిగా చూసేది అకామిడేషన్. అందుకే ఇవాళ మనం ఆస్ట్రేలియాలో ఇల్లులు రెంట్కి ఎలా తీసుకుంటారో తెలుసుకుందాం. ఇక్కడ ఇల్లులు రెంట్కి తీసుకోవడానికి కొంత ప్రాసెస్ మరియు ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ని మనం ఇవాళ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలో ఇల్లు రెంట్కి తీసుకునే వాళ్ళని టెనెంట్స్ అని మరియు ఎవరి ఇంటినైతే రెంట్కి ఇస్తున్నారో వారిని ల్యాండ్ లార్డ్స్ ఆర్ ఓనర్స్ అని అంటారు. ఇక్కడ చాలా వరకు ఇల్లులను రియల్ ఎస్టేట్ కంపెనీస్ లేదా ఏజెంట్సే హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ ఇంటి యజమానులకు బదులుగా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఇల్లు రెంట్కి ఇవ్వడం చేస్తుంటారు. కొన్ని ఇల్లులకు మాత్రం మన ఇండియాలో చూసినట్టుగా ఓనర్సే రెంట్కి ఇస్తారు. ఇక్కడ చాలా వరకు ఇల్లులలో ఎటువంటి ఫర్నిచర్ ఉండదు. మోస్ట్లీ అన్ని మనమే కొనుక్కోవాలి. ఇల్లు రెంట్కి తీసుకుంటున్నారంటే మొదటిగా ఏ ఏరియాలో తీసుకుందాం అనుకుంటున్నారో డిసైడ్ అవ్వాలి. ఏరియా డిసైడ్ అయ్యాక domain.com.au, realestate.com.au, ఫ్లాట్మేట్ ఫైండర్స్ ఇలాంటి వెబ్సైట్స్ కి వెళ్లి మీ ఏరియాతో ఫిల్టర్ చేసుకుంటే ఆ ఏరియాలో అవైలబుల్ ఉన్న రెంటల్ ప్రాపర్టీస్ అన్ని కనిపిస్తాయి. ఈ వెబ్సైట్స్ లో ప్రతి రెంటల్ ప్రాపర్టీ గురించిన పూర్తి వివరాలు ఉంటాయి. అంటే ఆ ఇంటి రెంట్ ఎంత, ఇంటి ఫోటోలు మరియు ఇన్స్పెక్షన్ టైమింగ్స్ గురించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఈ వివరాలన్నీ చూసుకొని మీకు నచ్చిన ప్రాపర్టీస్ ని ఫిల్టర్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఇల్లులని ఫిల్టర్ చేసుకున్నాక మీరు మొదటిగా చేయాల్సింది ఆ ఇల్లులని ఇన్స్పెక్ట్ చేయడం. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సాధారణంగా ఇల్లు లేదా అపార్ట్మెంట్ ని చూసిన వ్యక్తుల నుండే అప్లికేషన్స్ ని స్వీకరిస్తారు. ఈ అప్లికేషన్ లో మీ గురించిన చాలా వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ తో పాటుగా మీకు తెలిసిన ఒకరిద్దరి రిఫరెన్సెస్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇంటికి వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ వారు మొదటిగా రివ్యూ చేసి అందులో ఉన్న బెస్ట్ అప్లికేషన్స్ ని వారు ఓనర్ కి చూపిస్తారు. ఓనర్ కి నచ్చిన అప్లికేషనే ఫైనల్ గా సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ సెలెక్ట్ అవుతే అప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ వారితో లీజ్ అగ్రిమెంట్ ని సైన్ చేయవలసి ఉంటుంది. ఒకసారి లీజ్ సైన్ అయిపోయాక మీరు యుటిలిటీస్ అంటే గ్యాస్, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్లను మీ పేరు మీదకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇల్లు రెంట్కి తీసుకునే ప్రాసెస్ లో మరొక ముఖ్యమైన విషయం బాండ్ పేమెంట్. బాండ్ అంటే మన ఇండియాలో అడ్వాన్స్ లాగా. ఇక్కడ ల్యాండ్ లార్డ్ ఆర్ రెంటల్ ఏజెన్సీకి ఈ బాండ్ అంటే సెక్యూరిటీ డిపాజిట్ ని ఇవ్వవలసి ఉంటుంది. మన వల్ల ఒకవేళ ఇంట్లో ఏదైనా వస్తువులు లేదా ప్రాపర్టీ డ్యామేజ్ అవుతే ఈ సెక్యూరిటీ డిపాజిట్ ని రిపేర్లకు వాడుకుంటారు. ఈ బాండ్ అమౌంట్ వచ్చేసి 1 or 2 months రెంట్ ఉంటుందన్నమాట. ఇక మన ఆఖరి స్టెప్ వచ్చేసి కండిషనల్ రిపోర్ట్ కంప్లీషన్ అన్నమాట. ఇంట్లోకి మూవ్ అయ్యే ముందు ఇంట్లో ఉండే అన్ని వస్తువులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏవైనా రిపేర్ చేయవలసి ఉంటే ఈ కండిషనల్ రిపోర్ట్ లో నోట్ చేయవలసి ఉంటుంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఆస్ట్రేలియాలో ఇల్లులు రెంట్ కి తీసుకోవడానికి ఫాలో అవ్వవలసిన స్టెప్స్ ని. ఆస్ట్రేలియా గురించి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి. అది వ్యూవర్స్ ఇవాల్టి వీడియో. మరొక అందమైన వీడియో తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.